రేయ్, వీడు చెప్పేది నిజమేనా? వాణ్ణి ఎవరో తీసుకెళ్లారంట. రేయ్, వెళ్ళేందుకు తీసుకొచ్చావు? రేయ్, వీడు చెప్పేది నిజమేనా? వాణ్ణి ఎవరో తీసుకెళ్లిపోయారంట. ఎవరో కాదు, పశుపతి అని నాకు బాగా తెలిసిన వాడే. అంత ఈజీగా చెప్తావేంటన్నయ్యా? వాడెవడో తీసుకెళ్తుంటే నువ్వెలా ఊరుకున్నావు? నేనెందుకు ఊరుకున్నాను? వద్దు అన్నాను, వాడే వినలేదు. ఇప్పటికిప్పుడు 20 లక్షలంటే ఎక్కడి నుంచి తెచ్చిమ్మంటావు? అంత డబ్బు ఏం చేసావురా నువ్వు? తెలీదు, ఖర్చయిపోయాయి అంతే. రేయ్, కట్టుకున్న భార్యను వాడెవడో తీసుకెళ్లిపోతే నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు కదరా. అసలు ఏం మనిషివిరా నువ్వు? మంచి మర్యాదే మర్చిపోయావనుకున్నావు, కానీ ఇలా సిగ్గు ఎక్కువ లేకుండా ఎలా తయారయ్యావ్రా? డబ్బుంటే అన్నీ ఉంటాయి, అది లేకనే కదా ఇలా తగలాడింది. రేయ్, నిన్ను కన్నందుకు నాకు చచ్చిపోవాలనుందిరా. ఒక అమ్మాయి నిన్ను నమ్ముకొనొచ్చి నీతో ఇన్నేళ్ళు కాపురం చేసి కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తే ఇదేంట్రా నువ్వు తనకిచ్చే బహుమతి? వాని ఇంటికి కోడలుగా వచ్చి మాకు కూతురులా మారిందిరా. అలాంటి దానికి అన్యాయం జరుగుతుంటే మా గుండె తరుక్కుపోతోంది. కానీ నీలో మాత్రం చలనం కూడా లేదు కదరా. అసలు ఇంత పరువు మర్యాద లేకుండా బతికే బదులు చావడమే మేలురా. పరువు మర్యాద అవి నా దగ్గర ఎలా ఉంటాయి? వీళ్ళిద్దరూ ఎప్పుడో తీసేశారు కదా. అయినా ఇక్కడికొచ్చి మీ గొడవేంటి? వాడి పేరు పశుపతి, మోసాపేటలో ఉంటాడు. డబ్బుంటే వెళ్ళి వాడికిచ్చి వాడిని తీసుకురండి, లేదంటే నోరు మూసుకుని మీరంతా వెళ్ళండి. అది రావాల్సినప్పుడే తిరిగి వస్తుంది, తొందరేమీ లేదు అసలు. సంతోష్, నువ్వేదో జన్మలో పుణ్యం చేసుకున్నావు కాబట్టే వదిన లాంటి భార్య దొరికిందిరా. కానీ ఇప్పుడు నువ్వు చేసిన దానికి ఆ దేవుడు కూడా క్షమించడు. అమ్మా, నాన్న, పదండి. వాళ్ళు లేకపోతే ఏంటి, మనం అందరం ఉన్నాం కదా వదినికి. పదండి, మనం వెళ్ళి వదిన్ని తెచ్చుకుందాం. రండి, రారా, పదండి. ఇంకా రాలేదేంటి? ఒరే బసవా, అసలే ఆ దిక్కుమాలిన కేసు మనింటి మీదకొచ్చేలా ఉందని నేను కంగారు పడుతుంటే నువ్వెవరి కోసంరా కాలుగాలిన పిల్లిలా అలా అటు ఇటు తిరుగుతున్నా? అమ్మా, ఆ కేసు మన సిద్ధు మీదికి రాకుండా ఉండాలన్నా, ఆ హరీష్ని జైల్లోనే వేసి కేసు క్లోజ్ చేయాలన్నా ఇంకది పోలీసుల వల్ల కాదు, ఇప్పుడొచ్చే వాళ్ల వల్లే అవుతుంది. ఎవర్రా వచ్చేది? చెప్తానమ్మా. అదిగో చూడు. నమస్తే బసవరాజు గారు. నమస్తే. నమస్తే అమ్మా, మీకోసం ఎదురు చూస్తున్నా. రండి, కూర్చోండి. చెప్పండి, ఉన్నపలంగా కలవాలని పిలిచారు? అది మీ శ్రీకాంత్ యాక్సిడెంట్ కేసు గురించి తెలిసింది, అందుకే రమ్మన్నాను.
చూడండి, ఒకవేళ మీరు నన్ను పిలిచింది నాతో రాజీ కుదుర్చుకొని మీ అల్లుడిని విడిపించుకోవాలి అనుకుంటే మాత్రం ఐఎమ్ రియలీ సారీ. అదెప్పటికీ జరగని పని. నేను పిలిచింది కాంప్రమైజ్ చేసుకోవడానికి కాదు సౌపర్ణిక, నిన్ను ఎంకరేజ్ చేయడానికి. చూడమ్మా, నా కొడుకు చెప్పింది కరెక్టే. అవును, వాడొకప్పుడు నా కూతురికి భర్తీ కావచ్చు, కానీ వాడు నాకెప్పటికీ శత్రువే. అవునమ్మా, వాడి పేడ విరగడవ్వాలి, వాణ్ణి గట్టి దెబ్బ కొట్టాలి అని ఎదురు చూస్తున్న మాకు అదృష్టం నీ రూపంలో ఎదురైంది. ఎట్టి పరిస్థితుల్లో వాణ్ణి బయటికి రానివ్వకూడదు. వాడికి ఉరి శిక్ష పడేలా చేయడమే నా టార్గెట్. అది జరిగేంత వరకు నేను నిద్రపోనా. తులసి ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా వాణ్ణి అస్సలు కాపాడలేదు. ఆహా, ఎంతటి చల్లని మాట చెప్పావమ్మా, వింటానికే కమ్మగా ఉంది. మీరిదే పట్టుదలతో ఉండండి చాలు, మిగతాది నేను చూసుకుంటాను. ఇప్పుడు నా చేతుల్లో పవర్ కూడా ఉంది. పేరుకే నా భార్య విశాలాక్షి ఎమ్మెల్యే, పెత్తనమంతా మనదే కాబట్టి మీకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. చూడమ్మా సౌపర్ణిక, మీ అన్నయ్యని హతమార్చిన హరీష్ని ఫినిష్ చేయాలన్న మీ లక్ష్యానికి నేను సంపూర్ణంగా సహకరిస్తున్నాను. మా అన్నయ్య పైన మనసులో ఇంత కుళ్ళు పెట్టుకున్నారా? ఇన్నాళ్ళు నేను ఎంత చేసినా ఆయన నమ్మలేదు. ఇప్పుడే ఆయన కళ్ళు తెరిపిస్తాను. ఈ విషయం వెంటనే ఆయనకి చెప్పాలి.